చాప్స్టిక్స్. ఎస్ కమ్ ఆన్ బ్రో. ఎస్ సూపర్. ఏది తినేది తినన్యా లైక్ దిస్ ఆల్. యా కమ్ ఆన్ బ్రో టేస్ట్ చేయండి. అంటే బాగుంటుంది. వీడియో తీస్తున్నా. పట్టుకున్నారు. తినండి. వావ్, హౌ ఇస్ ద టేస్ట్ ఆఫ్ జాస్మిన్ రైస్ బ్రో? హౌ డు యూ ఫీల్? యా కొంచెం ఫ్లేవర్ చెప్తే. ఆసమ్ ఆసమ్ కాదు అంటే బార్బిక్యూ టేస్ట్ వస్తుందా లేకపోతే అలా చెప్పాలి, డిస్క్రైబ్ చేయాలి కదా. yes డిస్క్రైబ్ చేయండి. ఐ రియల్లీ నిన్ను కూడా అడుగుతా. ఓకే చెప్పండి. కొంచెం సెంటెన్స్ ఫామ్ చేసుకోండి. అందులో మంజనే చెప్తాడు. అని చెప్పండి ఆ రివ్యూ. ఏమంటారు దీన్ని? మష్రూమ్స్. అది టమాటో సాసా? కాదు టమాటో సాస్ కాదు, చిల్లీది ఏదో ఫ్రై చేసి ఇచ్చాడు. ఓకే, మిక్సీలో వేసి. ఆహా. ఇది ఎలా ఉందంటే మాడిపోయిన అన్నం ఉంటుంది కదా, ఆ మాడిపోయిన అన్నం మీద చిన్న చిన్న ఏదో వేసి ఇచ్చాడు వీడు. ఆ స్మెల్ అరోమా అంటారు చూసావా, అలాగే వస్తుంది. జాస్మిన్ స్మెల్ వస్తుందా నీకు? నాకు అది అర్థం కాలేదు. ఎలా ఉంటుంది తెలియదు అమ్మా, తెలియదు. ఇప్పుడు ఏమైందంటే అన్నం కింద మాడిపోతుంది స్టవ్ లో పెట్టి ఆ స్మెల్ వస్తుంది. ఓకే, అది వాళ్ళకి జాస్మిన్ ఫ్లేవర్ ఏమో, మనకు అలాంటి స్మెల్. అది బార్బిక్యూ. బార్బిక్యూ దిస్ ఇస్ నాట్ బార్బిక్యూ, అది డ్యామ్ షూర్. అది ఇది సన్ డ్రైడ్ మష్రూమ్ తో చేసిన ఫ్రైడ్ రైస్. సన్ డ్రైడ్ మష్రూమ్. నాకు అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ టైం రాకూడదు. చెప్పండి. రైట్, మీకు ఎలా అనిపించింది జాస్మిన్ రైస్? జాస్మిన్ రైస్ ఇస్ రియల్లీ యాక్చువల్లీ చైనాలో ఈరోజు ఈవినింగ్ డిన్నర్ అంటే ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, దట్టు మంజుతో జాయిన్ అయితే ఫుడ్ లో ఇంకో ఫ్లేవర్ యాడ్ అయింది. ఇప్పుడు బాగుంది ఫుడ్. చైనా రిటర్న్ ఫ్లైట్ ఎక్కాలి చైనా నుంచి ఇండియాకి. మీరు ఎలాగో థైలాండ్ బర్మా వెళ్ళలే కాబట్టి ఇండియాలోనే మీకు ఎక్స్పీరియన్స్. ఇండియాలోనే చైనా ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ అన్యా?